థ్యాంక్ యూ. తప్పకుండా ఈ ప్రాంతంలో ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 2014 ముందు ఈ గ్రామం, మీ ఆస్తులు, మీ పొలాలు, మీ స్థలాలు ఎంత ఉండేవి, 2019కి ఏ విధంగా ఉంది, మరి ఈరోజు ఎలా ఉంది. ఒకప్పుడు 10-15 లక్షల రూపాయలు విలువ చేసే పొలాలు 2019కి వచ్చేటప్పటికి కోట్ల రూపాయలు విలువైనాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ పట్టినా చుట్టుపక్కల ఒక ఆనందమైన వాతావరణం. విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఆనందోత్సాహం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళ పేదవాళ్ళకు కూడా విపరీతంగా పనులుండేవి. మరి 4 సంవత్సరాల్లో ఏ కారణంతో ఈ ప్రాంతం క్యాపిటల్ గా పనికిరాదో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఒక కారణం ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్కి నడుబొడ్డున ఉన్నటువంటి ప్రాంతం, మంచి నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం, 2 పక్కపక్క పెద్ద సిటీలు ఉన్నటువంటి ప్రాంతం, అన్ని వర్గాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. మరి ఏ కారణంతో ప్రజావేదికను కూల్చారు, ఏ కారణంతో రాజధానిని తీసేశారో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు సరే ఎవరికైనా కూడా కొంత అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ మన అభిమానం మన పిల్లలకి ఉద్యోగాలు రానంతగా ఉండకూడదు. మన అభిమానం మనం రోడ్లు వేసుకోలేనటువంటి పరిస్థితికి తీసుకురాకూడదు. మన అభిమానం మన పక్క ప్రాంతంలో రాజధాని లేకుండా చేసుకునేంతగా ఉండకూడదు. మన అభిమానం పోలవరం, ఈ రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరం కట్టలేనంతగా ఉండకూడదు. ఈ విధంగా మన అభిమానం గల్లీ గల్లీకి గంజాయి తెప్పించే విధంగా ఉండకూడదు. మన అభిమానం నీళ్లు లేకపోయినా మందు వచ్చే విధంగా ఉండకూడదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరు ఈ ప్రాంతం ముందుకు తీసుకువెళ్తారో. ఎందుకంటే మనకి తరతరాలుగా సొసైటీలో కొన్నివన్నీ వస్తూ ఉంటాయి. అయితే మనిషికిను వేరే వాటికి తేడా ఆలోచన జ్ఞానం. ఈ ఆలోచన జ్ఞానంతో మనం మనుషులుగా ఆలోచించి ఈ చుట్టుపక్కల ప్రాంతం రాజధానిగా డెవలప్ అయితే ఎన్ని లక్షల మందికి మంచి జరుగుతుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే హైదరాబాద్ తీసుకోండి, ఈ రోజు హైదరాబాద్ ఆ విధంగా డెవలప్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా అన్నం పెట్టేటువంటి పరిస్థితిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 మంది జనాభా ఉన్నారు ఒక హైదరాబాద్ లోనే. మరి వాళ్ళందరూ బతుకుతూ ఉన్నారు. ఈ రోజున వేరే రాష్ట్రాల్లో ఉద్యోగం లేకపోయినా కూడా తెలంగాణ హైదరాబాద్కు వచ్చేటువంటి పరిస్థితి. ప్రపంచం అంతా కూడా ఈరోజు హైదరాబాద్ ముందు ఉంది. ప్రపంచంలో 3 నగరాల గురించి మాట్లాడుకుంటున్నారు. 1 దుబాయ్, 2 డాలస్, అమెరికాలో 3వది హైదరాబాద్. ఈ రోజున అవన్నీ ఎవరి వల్ల సాధ్యమైంది, ఎందుకు సాధ్యమైందో కూడా మీరు తెలుసుకోండి. అలాంటి ప్రాంతాన్ని మనం, అమరావతి ప్రాంతాన్ని కూడా మనం అలా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనందరం కలిసి ఉండాలి. గ్రామాల్లో ఉన్న వ్యక్తులు అందరం కూడా కులమతాలకు అతీతంగా ఒక్కటైతే అభివృద్ధి 5 ఏళ్లలో పరిగెత్తించవచ్చు. మీరు ఆ విధంగా మీరు అందరూ కలిసి ఏకతాటిపై వచ్చి ఓట్లు వేయండి. కృతజ్ఞత తీర్చుకుంటాం. మంచి అభివృద్ధి రూపంలో మళ్ళీ వెనక్కి వస్తాం. అయితే ఇంకొకటి, ఆఖరిగా ఒకళ్ళిద్దరు ఓట్లు వేయకపోయినా కూడా మీకు కృతజ్ఞత తీర్చుకుంటాం మేము మళ్ళీ వచ్చి. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.